శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇక ప్రధాన పార్టీలన్నీ కూడా పల్లె పోరుకు సిద్ధమైన పరిస్థితి. ప్రస్తుతం మనతో మాజీ మంత్రి ఎంపీ ఈటెల గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి బీజేపీ వ్యూహం ఏంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి? యాక్చువల్గా సర్పంచ్ ఎన్నికలలో పార్టీ గుర్తులు కానీ బీఫాలు కానీ ఉండే విషయం తెలుసు. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీల పరంగా ఎన్నికలు జరగద్దని చెప్పి కూడా కోరుకుంటాం. కానీ ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గంలో 20-25 ఏళ్ళుగా ఎన్నడూ వేరే పార్టీలకు స్థానం లేకుండే. అప్పుడు మేమే గెలిచి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా జరిగిపోయింది బిడ్డ. ఈసారి మాత్రం వల్లకాడుగా మారకుండా ఉండాలంటే మళ్ళీ మంచోళ్ళని మేము ఇస్తాం బిడ్డ, మీరు కూడా వాళ్ళకే ఇవ్వండి, గెలిపించి పంపుతాం బిడ్డ అనే మాత్రం అంటున్నారు. మీరు మళ్ళీ రావాలి హుజురాబాద్కి, మళ్ళీ పాత పద్ధతిలో మా కష్టాలను పంచుకోవాలనేటువంటి భావన మాత్రం వ్యక్తమవుతుంది. అంటే ఏంటి సరే పార్టీకి సంబంధించి ఎన్నికలు కాకపోయినా కూడా పార్టీ సపోర్ట్తోనే గెలిచే అభ్యర్థులు ఉంటారు. మీరు బీసీకి సంబంధించి రిజర్వేషన్ల అంశం ఉంది. ప్రస్తుతం రిజర్వేషన్లు ఏబట్టి కోర్టు కూడా వెళ్ళారు. కోర్టు కూడా మీరు స్టే ఇవ్వలేమని చెప్పింది. సో బీసీ అంశం లోపల ఏం చెప్పదలుచుకున్నారు? ఇక అర్థమైపోయింది, తనది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నట్టుగా అధికారంలోకి రావడానికి ఎన్ని అడ్డమైన పనులు చేసిందో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది. 42% బీసీ డిక్లరేషన్ అన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయినాయి. చివరికి 23% కూడా లేకుండా చేసిందనేది ఇవాళ కనపడతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులని ఓటేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇవాళ అంతో ఇంతో గ్రామాలలో మళ్ళీ వెలుగులు రావాలన్నా, రోడ్లు పోయాలన్నా, మురికి కాలువలు కట్టాలన్నా, గ్రామ పంచాయతీ అంగన్వాడీ బిల్డింగ్లు కట్టాలన్నా కేంద్ర ప్రభుత్వ నిధులతో తప్ప సాధ్యం కాదని చెప్పి అనుకుంటా ఉన్నారు. కాబట్టి చివరికి గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బంది కూడా మా జీతాలు రావాలంటే బీజేపీ పుణ్యమే, కేంద్ర ప్రభుత్వ పుణ్యమే అంటారు. కాబట్టి ఇక్కడ ఈ స్థానిక సంస్థలలో బీజేపీకి ఓటేస్తేనే ఈ గ్రామాలు పచ్చగుంటాయి, ఈ గ్రామాలు సవ్యంగా నడితే తప్ప లేకపోతే వాళ్ళకడగా మారుతాయి. కమలాపూర్ మీ సొంత గ్రామం, ఏం చెప్తారు ఓటర్లకు? మా వాళ్ళు కదా, నేను వాళ్ళ కళ్ళ ముందు పెరిగిన బిడ్డను, వాళ్ళ కళ్ళ ముందు ఇంత ఎదిగిన బిడ్డను. ఇలా నా గుర్తింపుకు, నా గౌరవానికి కారకులు వాళ్ళు నేను అడుగుతున్న సర్పంచులుగా, ఎంపీటీసీలుగా రేపు గెలిపించి ఇవ్వండి. వాళ్ళ మధ్యవర్తులుగా, వాళ్ళ ఆధ్వర్యంలో మళ్ళీ పాత పద్ధతులు పనిచేస్తా అని చెప్తున్నా. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఇప్పుడు నేను 20 ఏళ్ళుగా నేను చూస్తున్నా, గుర్తులు ఉన్నా లేకపోయినా, బీఫామ్లు వచ్చినా రాకపోయినా నేను ఎన్నికల ప్రచారం చేసిన. నా ఎన్నికలు ఎట్లయితే ప్రచారం చేసుకుంటున్నానో వాళ్ళ ఎన్నికలు కూడా గట్టిగా ప్రచారం చేస్తాయి. ఎందుకంటే మా కోసం ఎమ్మెల్యే ఎన్నికలలో పార్టీ కార్యకర్తలు 40-50 రోజులుగా ఇళ్లలో పోకుండా పనిచేస్తారు. కాబట్టి వాళ్ళు మాత్రం మాకు పనిచేస్తారు, కానీ నేను మాత్రం పనిచేద్దనే పద్ధతి కాదు. తప్పకుండా గ్రామాలకు పోతా. 99.9% యునానిమస్గా, అంటే యునానిమస్ అంటే మా దాంట్లో ఎక్కడ కూడా వైరుధ్యాలు లేకుండా ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు లేకుండా చూసుకొని తప్పకుండా ప్రచారం చేస్తాం, గెలుస్తాం. హైదరాబాద్ 2021లో ఏం జరిగిందో చూసింది. 10,000 రూపాయలు పంచినా, 10 లక్షల రూపాయల చొప్పున దళిత బంధు ఇచ్చినా, కేసులు పెట్టినా, భయపెట్టించిన, రాత్రి రోడ్లు వేసినా, బంగ్లాలు కట్టినా, కర్ర కాల్చి వాత పెట్టిన చరిత్ర ఇంకా మర్చిపోరు. హుజురాబాద్కి మద్యానికో లేకపోతే ప్రలోభాలకో ఈ డబ్బుకో అమ్ముడుపోయేంతటువంటి చిన్న స్థాయిలో హుజురాబాద్ ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. ఇది పంచాయతీ ఎన్నికల కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి బీజేపీని ఆదరిస్తారు. నేను కూడా ప్రతి ఇంటింటికి తిరుగుతాను, అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానంటూ కూడా ఈటెల చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, కమలాపూర్, హన్మకొండ.